నమస్తే విజన్ అమరావతి న్యూస్ కు స్వాగతం. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఏప్రిల్ 25వ తేదీ శనివారం. పంట పొలాల్లో కేబుల్ వైర్లను దొంగలిస్తున్న దొంగల పట్టివేత. రూరల్ పోలీసులు గ్రామీణ ప్రాంతాలలోని పంట పొలాలలో మోటార్లకు ఉన్న విద్యుత్ కేబుల్ వైర్లను దొంగలిస్తున్న దొంగలను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం గ్రామీణ ప్రాంతాలలోని రైతుల పంట పొలాలలో మోటార్లకున్న విద్యుత్ వైర్లను మద్యానికి బానిసైన దొంగలు ఎవరూ లేని సమయంలో దొంగలించి పట్టణంలోని గుజరీ షాపు వారికి అమ్మడం జరుగుతున్నది. రైతులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సిఐ ప్రభాకర్, ఎస్ఐ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది కలిసి దొంగలను పట్టుకుని వారి వద్ద నుండి సుమారు 400 మీటర్ల వైరును స్వాధీనం చేసుకున్నారు. రూరల్ సిఐ ప్రభాకర్ మాట్లాడుతూ నాగరాజు, శ్రీనివాసులు, లోకేష్, లింగమయ్య, రాఖీ, గణేష్ వీరు చీరల పాలిష్ చేస్తూ జీవనం గడిపేవారని, మద్యానికి బానిసైన వీళ్లు వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలకు అలవాటు పడ్డారని, వీళ్లు ధర్మపురి గ్రామానికి వెళ్లే దారిలో ధర్మవరానికి చెందిన మామిళ్ల శివప్రసాద్ కు చెందిన ఖర్జూరపు తోట దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా 6 దొంగలు సుమారు 400 మీటర్లు వైరును దొంగలించుకుని పోతుండగా వారిలో 3 అరెస్టు చేశామని, మిగిలిన రాకేష్, లోకేష్, లింగమయ్య వీరు తప్పించుకున్నారని, వీరిని కూడా త్వరలోనే పట్టుకుంటామని సిఐ ప్రభాకర్ తెలిపారు. గతంలో దొంగలించిన కేబుల్ వైర్లను కొనిన అల్లా బకాష్ గుజరీ యజమానిని కూడా అరెస్టు చేశామని తెలిపారు. రైతులు కష్టపడి జీవించేవారని, వారు ఒక విద్యుత్ కేబుల్ కొనాలంటే సుమారుగా 10,000 నుండి 20,000 రూపాయల వరకు వారికి ఖర్చవుతుంది అని, వారి కష్టాలను అర్థం చేసుకుని దొంగతనాలకు పాల్పడవద్దని, ఎవరైనా దొంగలించిన వస్తువులను కొన్నవారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. వీళ్ళకు కొనేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఈ చిన్న పిల్లలు దొంగతనాలు చేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో కూడా మొత్తం 6 మంది అయితే మా ముగ్గురు రెడ్ హ్యాండెడ్ దొరుకుతున్నారు. ఇప్పుడు మా ఎస్ఐ గారు, రాజశేఖర్ గారు బాగా పెట్రోలింగ్ బాగా దొరుకుతున్నారు గ్రామాలలో, కాబట్టి వీళ్ళు దొరికినారు. ఈరోజు ఏమైందంటే 11 గంటలకు ధర్మాపురం గ్రామానికి పోతామంటే ఇప్పుడు మా ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది, ఇట్లా కేబుల్ దొంగతనం చేసిన దొంగలు ఫలానా రూట్లో పోతారని చెప్పి అందుకు మాటు వేసి మొత్తం 2 మోటార్ సైకిల్లో 6 మంది వచ్చినారు. 6 మంది వస్తే 3 మోటార్ సైకిల్ ఉన్న వాళ్ళు పారిపోయినారు, 3 మోటార్ సైకిల్ ఉన్న వాళ్ళు దొరికారు. ఆ 3 ఎవరెవరంటే వీళ్ళు వాళ్ళ పేర్లు అన్నీ తెచ్చినాము. నాగు ఒకడు, గణేష్ ఒకడు, శ్రీనివాస్ ఒకడు, వీళ్ళు 3 ఈరోజు దొరికినారు. పారిపోయిన వాళ్ళు వచ్చి రాకేష్ అలియాస్ రాఖీ, లడ్డు, లోకేష్, వీళ్ళు 3. ఈ 6 మంది కూడా మన ధర్మవరం టౌన్కి సంబంధించిన వీళ్ళలో రాకేష్ అనడంలో ఇంతకుముందు చాలా దొంగతనాలు చేశాడు. వాడు పాప నేర్పిస్తే వాడు అఫ్ఘానీలో ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తానంటే ఈ మన ధర్మవరం టౌన్లోనే సైబర్గూడ దగ్గర ఉన్న ఇతను భాష, ఈయనకు అల్లా బకాష్ అలియాస్ భాష రుచి షాప్ పెట్టుకున్నాడు. ఈ దొంగతనం చేసిన వాళ్ళందరూ ఈ గుజరీ షాప్ చేసి డబ్బు తీసుకున్నారు. ఏమవుతుందంటే ఆడ రైతు కేబుల్ వైరు కొత్తగా కొన్ని మోటార్ ఫిట్ చేయాలంటే 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. అదే ఈ దొంగలు ఆడ దాన్ని కట్ చేసుకొని వచ్చి గుజరీ వానికి అమ్మితే వాళ్ళు 1,000-2,000 కన్నా ఎక్కువ రాదు. వీళ్ళకి వచ్చే తక్కువ డబ్బు, ఆడ రైతు మాత్రం చాలా ఎక్కువ నష్టపోతాడు. ఇప్పుడు మనకు తెలుసు మన రైతులు ఏ రకంగా పంటలు ఇబ్బంది పడతా, గిట్టుబాటు రాక ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఇది ఒకటి జరుగుతుంది కాబట్టి వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. మాకు ఈ మధ్య కాలంలో చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. మా ఎస్పీ గారు దృష్టికి పోయింది. మా ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం పెట్రోలింగ్ గ్రామాలలో ఇంటెన్సిఫై చేసినందువల్ల ఈ ముఠ మా ఎస్ఐ గారికి పట్టుబడినారు. ఇప్పుడు దీని ద్వారా నేను ఒకటే మీకు వినియోగించుకునేది ఏమంటే, మీరు హైలైట్ చేయండి, గుజరీ షాపులు ఎన్ని ఉన్నా కూడా మన ధర్మవరం టౌన్లో వీళ్ళెవరు కూడా కేబుల్ వైరు లేకుంటే ఈ బిల్డింగ్ దగ్గర కూడా ఈ చాలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ మోటార్లు కానీ, ఇనప కడ్డీలు కానీ ఇట్లాంటి పనొద్దని చెప్పండి. కొట్టే మాత్రం ఖచ్చితంగా మేమైతే ఖచ్చితంగా కేసులలో పెడతాము. కేసులలో పెట్టేది కాక నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఓన్లీ కేసులో పెట్టినాం, నెక్స్ట్ వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయాల్సి వస్తుంది. ఆస్తులు జప్తు చేసేంతగా పోవద్దు గుజరీ వాళ్ళు. కాబట్టి అది మేము టోకన్ ఉండాలంటే వాళ్ళు ఈ దొంగ సొత్తు కొనవద్దు. వాళ్ళకి తెలుసు ఈ పిల్లనాయలు తెచ్చి అమ్మేటివన్నీ దొంగ సొత్తు అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ గుజరీ షాపు
నిర్వహించే యజమానులు ఏం చేయాలంటే ఇటువంటి పిల్లల దగ్గర కేబుల్ వైర్లు దినపు కడ్డీలు ఈ మోటార్లు ఇట్లాంటి కొనకూడదు. కొంటే ఏమవుతుందంటే వీళ్ళు కొంటారు కాబట్టి వీళ్ళు దొంగతనం చేస్తున్నారు, వాళ్ళు కొనకన్నా ఉంటే వీళ్ళు దొంగతనాలు చేయరు. కాబట్టి బిజిలీ షాప్ వాళ్ళు కూడా మీరు మా ద్వారా మేము హెచ్చరిస్తాము, మీరు కానీ ఇట్లాంటి కొంటే మీరు కూడా క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అవుతారు. నెక్స్ట్ మీ ప్రాపర్టీస్ అటాచ్మెంట్కి వస్తాం, ఎందుకంటే ఇది దొంగ సొత్తుతో కొనిండేది కాబట్టి మీ ఆస్తులు కూడా జప్తు చేస్తాము. ఈ విధంగా ఉండకుండా ఉండాలంటే మీరు కూడా వీళ్ళ దగ్గర ఈ దొంగ సొత్తు కొనద్దండి. కాబట్టి కొన్నాడు కాబట్టి ఇప్పుడు అలా వచ్చి మీద మీకు తెలియదు. ఈ పిల్లనాయలు కూడా ఆల్రెడీ వీళ్ళందరూ మా దగ్గర రికార్డు డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నాము. కాబట్టి చిన్న దొంగతనం ఏదో జరిగినా కూడా ఇట్లా కేబుల్ వైరు వెంటనే మా దృష్టికి తీసాం. ఈ బిజిలీ షాపులో ఏమేమి ఉంటాయో ఇంకా మన టౌన్లో వాటి మీద కూడా నిఘా పెట్టాము. ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఈ ఇటువంటి మంచి కేసు డిటెక్ట్ చేసిన మా ఎస్ఐ గారికి సిబ్బందికి వీళ్ళు ఇప్పుడు ఇంతకుముందు కూడా దొంగతనాలు చేసి అమ్మిన తర్వాత వాళ్ళకు ఇంతకుముందు అమ్మితే ఎంత వచ్చింది దీన్ని రాశారు. ఒకసారి 1000 వచ్చింది, ఒకసారి 2000 వచ్చిందంటే. ఇప్పుడు కూడా మా ధర్మపురి దగ్గర మనం చేసిన టేబుల్ వైరు దాన్ని పొదల దగ్గర దాచిపెట్టి ఈరోజు అది తెచ్చి అమ్ముదామని పోతున్నారు. అప్పుడు మా ఎస్ఐ గారు పడుతున్నారు. వీళ్ళకు ఆ వైరు 20,000 కాస్ట్ అయితే వీళ్ళకి వచ్చేది 2,000 అది అమ్మితే. రైతు నష్టపోయేది మళ్ళీ రైతు కొత్త వైరు కొనేయాలంటే 20,000 అవుతుంది. ఇప్పుడు 20,000 ఆ రైతు కష్టపడి పెడితే ఆయన ఆదాయం ఏమొస్తుంది, పంటలు అట్లాంటివి వస్తున్నాయి. కాబట్టి బిజిలీ సరుకులు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇటువంటి దొంగలను వీళ్ళు ప్రోత్సహించకూడదు. ప్రోత్సహిస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం.